హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. చాలామంది ఒక పెద్ద సైజులో బల్క్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ లేదంటే మామిడి తోట అలా చూస్తున్నారు. అలాంటి వారి కోసమే ఒక 80 ఎకరాల్లో ఒక మామిడి తోట విత్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ సీతాఫల్ తోట ఇవన్నీ ఉండే విధంగా మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ టోటల్ కనుక చూసుకున్నట్టయితే 80 ఎకరాల్లో ఒక ల్యాండ్ అయితే ఉంది. 80 ఎకరాల్లో మనకు ఆల్మోస్ట్ దగ్గర 40 నుంచి 55 ఎకరాలు 60 ఎకరాల వరకు కూడా మనకు మామిడి తోట ఉంటుంది. ఒక 5 ఎకరాల వరకు అయితే మనకు సీతాఫల తోట ఉంటుంది. ఒక 5 నుంచి 6 ఎకరాలు మనకు వరి పొలము, మిగతా అంతా ప్లెయిన్ ల్యాండ్, మిగతా అంటే కల్టివేషన్ అలాంటివి చేసుకునే విధంగా మిగతా ల్యాండ్ ఉండే విధంగా ఒక ల్యాండ్ అయితే తీసుకొచ్చాను. ఇది చూస్తున్నారు కదా, రోడ్డు కనెక్టివిటీ వచ్చేసి మనకు మంచిగా కార్లు అవన్నీ వెళ్ళే విధంగా ఉంటుంది. టోటల్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే ఓన్లీ రోడ్డు ఫేసింగ్లోనే 500 మీటర్ల వరకు మనకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ మంచి రోడ్ ఫేసింగ్ ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. అండ్ ఇటు మామిడి తోట కమ్ అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. ఇదంతా మొత్తం తోట. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇదంతా తోట చాలా పెద్దగా ఉంటుంది. మొత్తం ఆల్మోస్ట్ 80 ఎకరాల్లో మనకి తోట ఉంటుంది. ఇప్పుడు అక్కడ వరకు కూడా 500 నుంచి 600 మీటర్ల రోడ్ ఫేసింగ్ మనకు ఒక 3 రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ గేట్ వచ్చేసి ఒక రోడ్ కనెక్టివిటీ అండ్ ఇంకా ముందుకెళ్తే కనుక ఇంకా రోడ్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఒకసారి ఇది చూడండి, ఇక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు గేట్. ఈ గేట్ కనెక్టివిటీ నుంచి ఒకటి రోడ్ ఫేసింగ్ ఉంటుంది అనమాట. ఇదంతా మొత్తం తోటనే. మీరు ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఇక్కడ మామిడి తోట దగ్గర 40 లక్షల క్రాప్ అయితే వస్తుంది. 35 నుంచి 40 లక్షల మామిడి తోట క్రాప్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ పంటలు పండుతాయి. మీరు ఈరోజు ఇప్పటికి కూడా చూడొచ్చు. ఇక ఆల్రెడీ ఇగో మంచి మామిడి పండ్లు, మంచి ఫ్రెష్ మామిడి పండ్లు మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. అట్లా మనకు 40 లక్షల వరకు కూడా క్రాప్ ఉంటుంది అన్నమాట. ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే మొత్తం కనుక చూసుకున్నట్టయితే మనకి 80 ఎకరాల మామిడి తోట, ఇంకా ముందు సీతాఫల తోట, మిగతా వరకు ఎక్కడ వరకు ఉంది ఏంటి అన్నీ చూపెడతాను. ఒకసారి మనం ముందుకు వెళ్దాం. ఈ టోటల్ వచ్చేసి మనకు మొత్తం 80 ఎకరాలు ఉంటుంది. 80లో 60 ఎకరాల మామిడి తోట, 5 ఎకరాల సీతాఫల తోట, 5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మంచి బోర్లు అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా, మంచి క్లీన్గా ఉండే విధంగా మనకి మామిడి తోట ల్యాండ్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ కూడా చూస్తున్నారు, ఇది వచ్చేసి మొత్తం చుట్టూ కడీలు కూడా ఉంటాయి అన్నమాట. మొత్తం టోటల్ ఫెన్సింగ్. ఇప్పుడు అక్కడ లాస్ట్ వరకు కూడా మనకు మామిడి తోటనే ఉంటుందన్నమాట. ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే మనకు కనెక్టివిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి ఏరియా, రోడ్డు కనెక్టివిటీ, మంచి కార్లు కూడా వచ్చే ఫెసిలిటీ ఉంటుంది. వెహికల్స్ అన్నీ వచ్చే ఫెసిలిటీ కూడా మనకి మామిడి తోట ఉంటుంది. ఎవ్రీ ఇయర్ క్రాప్ కోసం కూడా ఆల్మోస్ట్ 40 లక్షల క్రాప్ కూడా మనకి మామిడి తోట క్రాప్ కూడా ఈ ఏరియాలో వస్తుందన్నమాట. చూసారు కదండి, టోటల్ మామిడి తోట కనుక చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి 80 ఎకరాల మామిడి తోట. ఇది కనుక చూసుకున్నట్టయితే మన కనెక్టివిటీ పరంగా మనకు ప్రజ్ఞాపూర్ నుంచి ఎగ్జాక్ట్గా 20-25 కిలోమీటర్లు వస్తుంది. జగదేవ్పూర్ నుంచి ప్రజ్ఞాపూరు, సాల్వాపూరు ఇవన్నీ కనెక్టివిటీ తోటి మనకి మామిడి తోట ఉంటుంది. ఇటు రాజాపేట మండలం ఉంటుంది. యాదగిరిగుట్ట నుంచి వస్తుంటే కనుక రాజాపేట మండలం ఉంటుంది. రాజాపేట మండలం నుంచి 4 to 6 కిలోమీటర్స్ ఉండే విధంగా ఉంటుంది. మనకి ఇప్పుడు ఆలేరు, కొలనుపాక ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి తీసుకున్నా కానీ 8-9 కిలోమీటర్లు ఉంటుంది. ఆలేరు నుంచి తీసుకుంటే 18 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో మనకు మామిడి తోట ఉంటుంది. ఇటు కరీంనగర్ హైవే నుంచి కనుక తీసుకున్నట్టయితే 20-25 కిలోమీటర్లు వస్తుంది. కొండపోచమ్మ టెంపుల్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 7 to 8 కిలోమీటర్స్ ఉండే విధంగా కొండపోచమ్మ టెంపుల్ ఉంటుంది. కొమరవెల్లి టెంపుల్ కూడా కనెక్టివిటీ ఉంటుంది. ఎలా చూసుకున్నా కానీ హైదరాబాద్ నుంచి ఈ రోడ్డు కనెక్టివిటీ, ఈ మామిడి తోట కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే 85 నుంచి 95 కిలోమీటర్ల మధ్యలో మనకి మామిడి తోట ఉంటుంది అనమాట. ఈ మామిడి తోట కనుక రేటు కనుక చూసుకున్నట్టయితే మనకు ప్రజెంట్ ఎకరానికి వచ్చేసి 50 లక్షలు అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఎందుకంటే బల్క్ ల్యాండ్ కాబట్టి, ఆల్మోస్ట్ 80 ఎకరాల ల్యాండ్ కాబట్టి, మంచి రోడ్డు కనెక్టివిటీ కూడా ఉండే విధంగా మనకి మామిడి తోట ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా అని కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. మా దగ్గర వచ్చేసి ఇలా 80 ఎకరాలు, 50 ఎకరాలు, 70 ఎకరాలు, 60 ఎకరాల నుంచి 10 ఎకరాల నుంచి 1 ఎకరం నుంచి కూడా మన దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది. 1 ఎకర్ నుంచి 100 ఎకరాల వరకు కూడా మా దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా క్లియర్ టైటిల్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్సే మేము అందరికీ చూపెడతాము. ప్రతిదీ కాసాపహాని కానీ, మనకు డాక్యుమెంటేషన్ కానీ, పోర్షన్స్ కానీ, సర్వే నెంబర్లు కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉండేటే చూపెడతాం అనమాట. ఇలాంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, మామిడి తోటలు కానీ ఏది కావాలనుకున్నా మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి ల్యాండ్స్ కూడా మీకు చూపెడుతుంటాం. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.